వేసిన ప్రజలందరూ కూడా నవ్వుకునేటువంటి స్థితిలో ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులందరూ కూడా ఉన్నారనేటువంటిది అర్థమవుతా ఉంది. ఎందుకంటే వీళ్ళు ఓట్లు వేయించుకొని ప్రజలకు మేలు చేయాలనే విధానంలో చంద్రబాబు నాయుడు గారి దగ్గర మార్కులు కొట్టేయాలనేటువంటి తపన వీళ్లలో కనిపించట్లా. ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారిని ఎక్కువ తిడతారో, జగన్మోహన్ రెడ్డి గారిని ఎక్కువగా ఎవరైతే విమర్శిస్తారో, అయితే దానిలో ముందు స్థానం గెలవాలని చెప్పేటి మంత్రుల యొక్క తపనలా కనిపిస్తా ఉంది. ఓట్లేసినటువంటి ప్రజలందరూ కూడా అల్లాడిపోతా ఉన్నారు మీ పాలనలో. ఈరోజు మెడికల్ కాలేజీలు లేక మెడికల్ కాలేజీలు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొస్తే మీరు ఆ రోజు వీటిని ప్రైవేటీకరణ చేస్తా ఉంటే మెడికల్ విద్యార్థులు కానివ్వండి, మెడికల్ విద్యార్థుల తల్లిదండ్రులు కానివ్వండి, ఆవేదన మీకు పట్టట్లేదని అడుగుతా ఉన్నాం ఈ రోజున. అలాగే నేను సాక్షాత్తు హోమ్ మినిస్టర్ గారే ఒక ప్రజెంటేషన్ ఏదో నేను గొప్పగా ఇచ్చాను ప్రజెంటేషన్ అనుకుంటున్నా ఆవిడ. ఏం ప్రజెంటేషన్ అండి అది? అంటే జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చినటువంటి మెడికల్ కాలేజీలన్నీ కూడా మేము ప్రైవేట్ పరం చేస్తాము, ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో అప్పగిస్తాము, రాష్ట్రంలో ఉన్నటువంటి పిల్లలు తల్లిదండ్రులు మెడికల్ చదివించాలనేటువంటి తపన ఉన్నటువంటి తల్లిదండ్రుల ఆశ అడియాస చేసే విధంగా, అలాగే ఎవరైతే మెరిట్ స్టూడెంట్లు ఉంటారో వాళ్ళందరూ కూడా మెడిసిన్ విద్య చదవాలి అనేటువంటి క్రమంలో ఉన్నటువంటి విద్యార్థులందరినీ కూడా ఏమి చేయాలనేటువంటిది మీ ఆలోచన. ఈరోజు ప్రజెంటేషన్ గొప్పగా ఇచ్చినటువంటి అనితమ్మ గారు మేము ఒకటే అడుగుతా ఉన్నాం మిమ్మల్ని. ఏదైతే ఈ 17 మెడికల్ కాలేజీలు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న 5 సంవత్సరాల్లోనే వచ్చినాయనేటువంటిది మీరు చెప్పకనే చెప్పేశారు. అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఆ టైంలో 17 మెడికల్ కాలేజీలు తీసుకొస్తే ఈ రోజున మీ టైంలో ఏం చేశారండి అవి అనేటువంటిది క్లియర్ కట్ గా ప్రజలకి చక్కగా వివరించినందుకు ధన్యవాదాలు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడం, ఈ రోజున మహిళలందరూ కూడా ఇబ్బంది పడుతూ మీరు వచ్చిన తర్వాత మీరు ఒక హోం శాఖలో ఉన్నారు, బాధ్యతాయుతమైనటువంటి పోస్టులో మిమ్మల్ని పెట్టారు. మహిళలకు అండగా ఉండాల్సినటువంటి మీరే ఈ రోజున బాలికలకు రక్షణ లేకుండా, మహిళలకు రక్షణ లేకుండా, ఎవరికి రక్షణ లేకుండా పోతున్నటువంటి ఈ రోజుల్లో మీరు మహిళలకి అండగా ఉన్నటువంటి దాఖలాలు ఎక్కడా కూడా గతంలో ఎప్పుడు కనిపించలే. 15 నెలల కాలంలో ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ ఏదన్నా గతానికి ఇప్పటికి జరుగుతున్నటువంటి తేడాని జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెడితే ఆ ప్రెస్ మీట్ అయిన వెంటనే తగుదనమ్మా అని చెప్పేసి బయలుదేరతారు. ఇందాకే చెప్పాను కదా, జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడానికే మీరందరూ కూడా చంద్రబాబు నాయుడు గారి దగ్గర మార్కులు కొట్టేసుకోవడానికి ముందు వరుసలో నేను 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 అంటే, ఎందుకంటే మా హోంమంత్రిగా మీరు ఫెయిల్ అయిపోయారు. రాష్ట్రంలో మరి వ్యవసాయ శాఖ మంత్రి గారు, సాక్షాత్తు వ్యవసాయ శాఖ మంత్రి గారు ఉన్నటువంటి నియోజకవర్గం టెక్కలిలోనే గణపతి అనేటువంటి రైతు ఆత్మహత్య చేసుకుంటే దాన్ని పరామర్శించడం కానివ్వండి, లేకపోతే ఎందుకు జరిగింది, యూరియా కొరత ఎందుకు ఉంది, యూరియా కొరత లేకుండా నేను చేయాలి కదా, నేను ఒక వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నాననేటువంటి ఆలోచన అచ్చెన్నాయుడు గారికి లేదు. జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించడం. అలాగే ఏదైతే సబిత గారు కూడా సాక్షాత్తు చెప్పేవన్నీ కూడా అబద్దాలనేటువంటి తేటతలమైంది. ఎందుకంటే ఈ రోజు మెడికల్ కళాశాలలు తీసుకురాక ఈ మంత్రులందరూ కూడా నేను ఒక పబ్లిక్ రిప్రజెంటేటివ్ గా నేను ఒక మాట చెప్పదలుచుకున్నాను మీ అందరికీ కూడా. ఈ రోజు మెడికల్ కాలేజీలు ఎవరు తెచ్చినా కూడా రాష్ట్రానికి మేలు జరగాల, విద్యార్థులకు మేలు జరగగానే మనందరం కూడా ఆలోచించాలా. కానీ ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చినటువంటి మెడికల్ కాలేజీలన్నీ మీరు ప్రైవేట్ పరం చేస్తా ఉండి, ఈ కేబినెట్ లో మంత్రివర్గంలో మీరుండి మీ నాయకుడు చంద్రబాబు నాయుడుకి చెప్పాలి, జగన్మోహన్ రెడ్డి గారు సరే సగంలో ఆగిపోయినా కూడా మనం దాన్ని ఫుల్ఫిల్ చేస్తే ప్రజలకి పిల్లలకి మేలు చేసిన వాళ్ళం అవుతామండి అని చెప్పి మీ నాయకుడు మీరు చెప్పాలి. అది మానేసేసి జగన్మోహన్ రెడ్డి గారు ఇలా కట్టారు, జగన్మోహన్ రెడ్డి గారు ఇలా ఆపేశారు, జగన్మోహన్ రెడ్డి గారి టైంలో ఇలా జరిగింది, ఏంటండి పద్ధతి, మాటలేంటి? మీరు గౌరవపదమైనటువంటి స్థానంలో ఉన్నారు ఈ రోజున. అదంతా మానేసి విడ్డూరంగా మాట్లాడుతా ఉన్నారు ప్రతి ఒక్కళ్ళు కూడా. అసలు ఏం పాలన జరుగుతా ఉంది రాష్ట్ర ప్రభుత్వం ఈ 15 నెలల కాలంలో? మీరు ఏం పనులు చేశారు? మీరు మీ నాయకులు మాత్రం
శనివారం వస్తే చాలు, శని ఆదివారాలు వీకెండ్ అని హైదరాబాద్ లో వెళ్ళిపోతున్నారు. ఇక్కడ ప్రజలకు ఏం జరిగిందా, ఏం చెయ్యాలా, ఏమి చేయలేకపోతున్నాం అనేటువంటి ఆలోచన మీలో ఎందుకు రావట్లేదని అడుగుతా ఉన్నాం. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు ప్రజలకి, విద్యార్థులకి, తల్లిదండ్రులకి, అలాగే ఏదైతే రైతులకి ఎందుకు చేయలేకపోతున్నారు మీరందరూ కూడా? ఈ రోజున 15 నెలల కాలంలోనే ఇంత వ్యతిరేకత ఎందుకు వచ్చింది మీ మీద? అంతా కూడా అప్పనంగా ప్రైవేటు వ్యక్తులకు దోపిడీ, లేకపోతే మీరు దాచుకోవటం, ఈ రెండు తప్ప ఈ రాష్ట్రంలో ఈ పరిపాలన ఉందా అని అడుగుతా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారు బెంగళూరు వెళ్తున్నారా? అధికారంలో ఉందా ఎవరండి ఇప్పుడు? అధికారంలో ఉంది కూటమి ప్రభుత్వం, మీ నాయకులే కదా. మీ లోకేష్ గారు, మీ చంద్రబాబు నాయుడు గారు శనివారం వస్తే ఆదివారం వస్తే ఎక్కడుంటున్నారండి? ముఖ్యమంత్రి స్థానంలో ఉండి. అదే జగన్మోహన్ రెడ్డి గారు ఏనాడు కూడా 5 సంవత్సరాల కాలంలో ముఖ్యమంత్రిగా ఉండి ఏ రోజు కూడా బయటికి వెళ్లలేదు ఎక్కడికి కూడా. మాటలు మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఢీ కొట్టలేని సామర్థ్యం లేదు అనేటువంటిది ఆల్రెడీ తేటతలం అయ్యింది. ప్రజలు కూడా ఒకటే మాట్లాడుకుంటున్నారు. ఏదైతే మా ఇంటి గుమ్మం ముందుకు పథకాలు ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని మేము కాదనుకున్నాం, ఈ రోజున ఇస్తారన్న పథకాలన్నీ కూడా ఇవ్వకుండా వదిలేసి మమ్మల్ని గాలికి వదిలేశారని చెప్పేసి ప్రజలందరూ కూడా మాట్లాడుకుంటున్న పరిస్థితి ఈ రోజు రాష్ట్రంలో నెలకొంది. ఎవరికి న్యాయం చేశారు మీరు? ఏ రంగానికి న్యాయం జరుగుతోంది ఇప్పుడు? ఏ రంగానికి న్యాయం జరుగుతుందంటే ఒకటే మాట్లాడుకుంటున్నారు రాష్ట్ర ప్రజలందరూ కూడా. ఎవరైతే చంద్రబాబు నాయుడు తొత్తులైనటువంటి వ్యక్తులకి, ఏదైతే మీకు అనుకూలంగా ఉన్నటువంటి సంస్థలందరికీ కూడా ఈ భూములను కానివ్వండి, విలువైనటువంటి స్థలాలు కానివ్వండి దోచిపెట్టడం తప్ప రాష్ట్రంలో పరిపాలన లేదు. ఎవరైతే యవాకులు చవాకులు పేర్లు ఉన్నటువంటి వ్యక్తులందరికీ కూడా మేము ఒకటే చెప్తా ఉన్నాం, జగన్మోహన్ రెడ్డి గారిని ఢీకొట్టాలంటే ప్రజలకు ఇంకా మేలు చేయండి. జగన్మోహన్ రెడ్డి గారి కన్నా ఏదైతే మీరు చెప్పారు కదా, స్టేట్మెంట్లు ఇచ్చారు కదా ఎలక్షన్ టైంలో, జగన్మోహన్ రెడ్డి గారి కన్నా ఎక్కువ ఇస్తామన్నారు మీరందరూ కూడా. ఆ మాట నిలబెట్టుకోండి. ఈరోజు ప్రతి ఒక్కరు కూడా జగన్ 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 అనే నామస్మరణ ఎందుకు చేస్తా ఉన్నారు? ఆ రోజు ఏదైతే ఆయన ఇచ్చినట్టు పథకాలన్నీ కూడా గుర్తొచ్చి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఉంటేనే బాగుండేది, మా ఆర్థికంగా మమ్మల్ని నిలబెట్టడం కానీ, నా పిల్లలు చదువుకోవడం కానివ్వండి, రైతాంగం మొత్తం కూడా ఇవాళ రోడ్డును పడాల్సిన పరిస్థితి ఏంటండి? ఎందుకు ఇవ్వలేకపోతున్నారు మీరు రైతులకి? రైతు భరోసా కేంద్రాలు తీసుకొస్తేనే వాటిని నిర్వీర్యం చేసేశారు. రైతు ఏ ఇబ్బంది పడుతున్నాడు అనేటువంటిది మీ మంత్రులు కానివ్వండి, మీ ఎమ్మెల్యేలు కానివ్వండి రోడ్డు మీద కూర్చొని చూసినటువంటి దాఖలాలు లేవు. రైతులేమో ఇబ్బంది పడి పెట్టుబడి పెట్టుకోలేక, సాయం లేక ఈరోజు అప్పులు పాలయ్యి ప్రాణాలు తీసుకునేటువంటి పరిస్థితి రాష్ట్రంలో ఎందుకు వచ్చింది? అంటే మీ పరిపాలన గాడిని పెట్టలేదా అని అడుగుతా ఉన్నాం. రాష్ట్రంలో మీరు పాలకులు కాదా అని అడుగుతా ఉన్నాం. ఓట్లు వేయించుకున్నప్పుడు గుర్తొచ్చినటువంటి ప్రజలు ఈ రోజు కూడా మీకు గుర్తుకు రావాలి అని అడుగుతా ఉన్నాం. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించడం మానేసి మీరేవైతే ఈ మెడికల్ కాలేజీలు ప్రైవేటు పరం చేసే విధంగా, అదేవిధంగా హోంమంత్రి గారు గొప్పగా మాట్లాడుకుంటున్నారు. పాపం పీపీపీ మోడ్లో ఏదైతే జరగాల్సినటువంటి ఈ పనిని, నిజంగా పీపీపీ అంటే ప్రైవేట్ అనేటువంటిది అందరికీ తెలిసినటువంటి మాట అయినప్పటికీ కూడా ఈవిని నిన్న ప్రెస్ మీట్ లో పాపం ఏదో పెద్ద నేను గొప్పగా చెప్పాను, అసలు ప్రజెంటేషన్ నాకన్నా ఎవరో గొప్పగా ఇవ్వలేరు అనేటువంటి సందర్భాల్లో ఈవిడ పాపం మొన్న జరిగినటువంటి నెల్లూరు జైల్లో ఉన్నటువంటి పేరోల్ విషయం, దానిలో పాపం అక్కడ ఉన్నటువంటి ఆ రోజు ఉన్నటువంటి విలేకరులు అడిగినటువంటి సమాధానం కూడా ఈవిడ చెప్పలేని బుక్ అయిపోయినటువంటి ఈవిడి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించడం. ఏ వ్యక్తికి న్యాయం జరుగుతుంది? ఒక మహిళగా అడుగుతా ఉన్నాను, ఎవరికి న్యాయం జరుగుతా ఉంది చెప్పండి? ప్రతి దానికి జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడమే, ప్రతి దానికి. అసలు నేను నేరుగా అడుగుతా ఉన్నా, జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి పథకాలు, మీరిచ్చినటువంటి ఏదైతే పథకాలు ఉన్నాయో దమ్ము ధైర్యంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారు.
మీరు పెట్టండి. 15 నెలల కాలంలో మీరు వచ్చిన తర్వాత ఏం జరిగిందో ప్రజలకు మీ నోటిని మీరు చెప్పండి. మేము ఇది ధైర్యంగా చేశాము, ఇన్ని లక్షల మందికి పెన్షన్ ఇచ్చాము, ఇన్ని వేల కుటుంబాలను ఆదుకున్నాము, లేదా నేను ఇస్తానన్న పథకాలన్నీ ఇచ్చానని ధైర్యంగా చెప్పండి. మీకు ఆ ధైర్యం ఉందా? మీకు ఈ ధైర్యం లేక ఏదో ఒకటి మాట్లాడేటువంటి మాటలను మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఏదైతే ఈ 17 మెడికల్ కాలేజీలు మీరు ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెట్టడం కరెక్ట్ కాదని డిమాండ్ చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఇది గనక వెనక్కి తీసుకోకపోతే మా పార్టీ ఉద్యమిస్తుందని కూడా మీకు తెలియపరుస్తూ హెచ్చరిస్తా ఉన్నాం.